ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు, సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ఇటు మొత్తం ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోగా అందులో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగతా 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న మిగతా కార్మికులు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేసి 42 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అక్కడి అధికారులతో మంత్రి జూపల్లి మాట్లాడారు. సురక్షితంగా బయటపడిన కార్మికుల్లో బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మిగతా కార్మికులు పంజాబ్, జమ్మూ, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర టన్నెల్లో ప్రమాదం జరిగింది. టన్నెల్ 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను జేపీ కంపెనీ నిర్వహిస్తోంది. తవ్వకాల సమయంలో టన్నెల్ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. టన్నెల్ పైకప్పు అమర్చే క్రమంలో రింగులు జారిపోవడంతో ప్రమాదం జరిగింది. అటు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. మంత్రి ఉత్తమ్ ఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఇంకా 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ వాడి లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేయాలి అన్నట్లుగా కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీల్, శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ ఘటన స్థలానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు చేరుకోవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఘటన పైన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఏదైతే ఈ టన్నల్ ఉందో టన్నల్లో 8 మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది. దాదాపు ఉదయము 8:30-9 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఎడమవైపు సొరంగం దగ్గర 14 కిలోమీటర్ల దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. టన్నల్లో పైకప్పు కూలి కార్మికుల పైన పడినట్లు తెలుస్తూ ఉంది. ఆ నీరు అక్కడికి చేరుకోవడం, కార్మికులకి నీరు చేరుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ ఏదైతే టన్నల్లో ఉన్నటువంటి కార్మికులను రక్షించేందుకు ప్రత్యేకంగా రెస్క్యూ టీము రంగంలోకి దిగడం జరిగింది. ఈ రంగంలోకి దిగినటువంటి ప్రత్యేక టీము ఆక్సిజన్ ద్వారా టన్నల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. టన్నల్లో ఇరుక్కున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ టీము తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఏదైతే ఈ టన్నల్లో ఇరుక్కున్నటువంటి కార్మికుల్ని ఎలా తీసుకురావాలనేది ఆ రెస్క్యూ టీం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. శ్రీశైలం ఏదైతే ఈ టన్నల్ ఉందో టన్నల్లో పైకప్పు కూలడంతో ఉదయం 50 మంది కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల్లో 42 మంది క్షేమంగా సురక్షితంగా బయటపడడంతో 8 మంది కార్మికులు ఆ టన్నల్లో ఇరుక్కుపోయినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఈ సంఘటనకు సంబంధించి హెలికాప్టర్ లో ప్రత్యేకంగా మంత్రులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా అధికారులని, అదేవిధంగా స్థానిక కార్మికుల్ని అడిగి తెలుసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ఏదైతే ఈ టన్నల్లో జరిగినటువంటి ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించింది ప్రభుత్వం. ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎస్ఎల్బీసీ లెఫ్ట్ బ్యాక్ టన్నల్ దాదాపు 14 కిలోమీటర్లలో లోపల ఉన్నటువంటి టన్నల్లో పైకప్పు కూలడంతో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ జయప్రకాష్ అసోసియేషన్ కంపెనీకి ఈ తవ్వకాలు గత 4 రోజుల నుండి తవ్వకాలను ప్రారంభించింది. ఈ టన్నల్లో ఉన్నటువంటి వర్క్ పనిచేస్తున్న సందర్భంలోని ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో బీహారు, మధ్యప్రదేశ్, అస్సాము, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన 8 మంది కార్మికులు ఆ టన్నల్లో ఇరుక్కుపోవడం జరిగింది. ఆ టన్నల్లో ఇరుక్కున్నటువంటి కార్మికులకి ఆక్సిజన్ కి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉన్నట్లు సమాచారం అందుతుంది. 14 కిలోమీటర్ సొరంగంలో ఉండడంతో వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ పడిపోయి ఉంటాయి. ఆక్సిజన్ అందుతుందా లేదా అనేది మాత్రం బయట ఉన్నటువంటి కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్న సందర్భం కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి కార్మికులకి ఏదైతే పైన టన్నల్లో ఉన్నటువంటి పైకప్పులు ఊడిపోవడంతో
ఆ కార్మికులు ఇరుక్కుపోయారు, మరి సురక్షితంగా ఉన్నారా లేకుంటే ఎలాంటి పరిస్థితి ఉంది లోపల అనేది మాత్రం తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఆ టన్నల్లోకి వెళ్లేందుకు ఆ రెస్క్యూ టీము తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అటు రెస్క్యూ టీము వెళ్లే సందర్భంలో అక్కడ వాటరు ఎక్కువ ఉండడంతో ఇబ్బంది గురవుతున్నారా అనేది కార్మికులు చెబుతూ ఉన్నారు. కొంతమంది కార్మికులు మాత్రము లోపల ఇరుక్కుపోయినటువంటి కార్మికులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుకుంటున్నారు. అయితే కొంత ఎవరైతే ఈ ఫైర్ సిబ్బంది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొంత రెస్క్యూ టీం మాత్రము ఆక్సిజన్ ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. కార్మికులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం గాని ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. 2 మంత్రులు అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని సమీక్ష చేస్తూ 15 నిమిషాలకి అర్ధగంటకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కార్మికుల పరిస్థితి ఏంటి, లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ఏర్పాటు చేయాలా, దాదాపు 14 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి టన్నల్లోకి ఇరుక్కుపోయిన కార్మికులను ఎలా తీసుకురావాలనేదే ఆ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా బృందాన్ని కానీ తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అనేది తెలుస్తూ ఉంది సునీల్. ఓకే ప్రసాద్.